నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గంగాధర్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. హలో, హాయ్. గంగాధర్ గారు, ఒక బిలో 18 ఇయర్స్ పిల్లల్లో ఈ మధ్య కాలం సర్వేలో పార్న్ అడిక్షన్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. నిజమేనా అసలు అది? దీన్ని యాక్చువల్ పార్న్ అన్నారు, సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ ఇంటర్నెట్ మెటీరియల్ అంటారు అనమాట. అంటే ఏదో ఒక రకమైన న్యూడిటీకి ఎక్స్పోజ్ కాబడతారంట బిలో 13-14 ఇయర్స్, ఆల్మోస్ట్ 100% పిల్లల్లో. అంటే అది ఒక సినిమా పరంగా కావచ్చు, వాళ్ళు చూసే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదో ఒక రకంగా వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనకి దాన్ని క్యాష్ చేసుకుని చాలా ఘోరాలు కూడా జరుగుతున్నాయి. పిల్లల్ని ఆన్లైన్ గేమ్స్ లో దింపుతారు కదా, దింపేటప్పుడు ఏమంటే మధ్యలో ఈ న్యూడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అనమాట, మధ్యలో సెమీ న్యూడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట, అన్నెసెసరీ పోకింగ్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే లెస్ దాన్ 13-14 ఇయర్స్ లో మోస్ట్లీ 80-90% పిల్లలు ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ న్యూడిటీకి ఎక్స్పోజ్ కాబడతారు అన్నమాట. ఓకే, ఇది మొబైల్ అడిక్షన్ ఉన్న పిల్లలందరికీ ఏదో ఒక స్టేజ్ లో మీకు ఎదురు పడడం. ఓకే, అది ఎవరు తప్పించలేరు. గేమింగ్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ లో వాళ్ళు చదువుకోవడానికి సంబంధించి బుక్స్ తీసుకోవడానికి గురించి కావచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ కావచ్చు, ఏదో ఒక దీంట్లో వాళ్ళకి ఎదురు పడుతుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ దట్. ఫోన్ చూస్తున్నారు, డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ చూస్తున్నారు అనేది అంటే ఇదే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చూస్తున్నా అంటే నీకు ఫస్ట్ చోట ఎన్కౌంటర్ కావాలి కదా. ఎందుకు చూస్తున్నారు? ఫస్ట్ వాళ్ళ ప్యూబర్టీలో చాలా చేంజెస్ వస్తాయి. ఏంటి నా బాడీ ఇలా అవుతుంది, ఎదుటి వాళ్ళ బాడీలో చేంజెస్ ఏమొచ్చాయి, అప్పటిదాకా ఫ్రెండ్స్ అనుకున్న అమ్మాయి నేను కొంచెం ఎందుకు దూరంగా ఉండాలనిపిస్తుంది, వాళ్ళ బాడీ, ఈ బాడీ ఎక్స్ప్లోరేషన్ లో ఈ ప్యూబర్టీ క్యూరియాసిటీ అంటారు, దాంట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అంటే ఎలాంటి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతుందంటే ఫస్ట్ బాడీ ఎక్స్ప్లోరింగ్ క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది. రెండోది ఏముంటుంది, ఈ పియర్స్ ఎవరో ఒకటి చూస్తూ ఉండింటాడు. వాడు ఏమంటాడంటే వాడి ఫ్రెండ్షిప్ గ్యాంగ్ లోకి వీడు వెళ్ళాలి అంటే వీడు కూడా దాని గురించి మాట్లాడాలి. లేదంటే వీడు వేస్ట్ గడ్ర వీడి దగ్గర మాట్లాడకంటే నీకు ఇవన్నీ తెలియదు, నేను పిల్లోడ్లే అని మాట్లాడతాడు. వీడు ఏం చేస్తాడు, వాళ్ళ గ్రూప్ లో ఫిట్ అవ్వడానికి వీడు చూడడం మొదలు పెడతాడు. నోటి ఇంట్లోనే అన్నయ్యనో కజినో ఎవరో. ఏంటి ఇలాంటి పిల్లల్లో ఈ డిస్కషన్స్ కూడా ఉంటాయా? ఇంటర్నేషనల్ స్కూల్స్ కి వెళ్ళి చూడండి. ఓకే, వాడేమంటే నువ్వు మొబైల్లో చూడడం కానీ నేను డైరెక్ట్ చూసానని మాట్లాడుకునే పిల్లలు ఉండి వాళ్ళు సస్పెండ్ అయ్యి మా దగ్గరికి క్లినికల్ ఒపీనియన్కి వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. సరే, నేను అంటున్నది ఏంటంటే ఫ్రెండ్స్ లో ఫిట్ అవ్వడానికి అట్లన్నా ట్రై చేస్తాడు వాడు. రెండోది ఏముంటుంది, సినిమాల్లోనో మీడియాలోనో ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు. మూడోది ఏంటి అంటే ఇంట్లో కూడా ఏదైనా మాట్లాడుతూ ఉంటే పిల్లలు ఉన్నారు వేరేది మాట్లాడు వేళ ముందే ఏంటి అని మాట్లాడతాను చూసా కదా. నువ్వు ఏది చేయొద్దు అంటే వాడు అదే చేస్తాడు కదా. వాడి క్యూరియాసిటీ పెరుగుతుంది అన్నమాట, దీని నుంచి ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు, ఏముంది దీంతో అని. ఇంకోటి కజిన్స్ అన్నయ్యనో తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. వాడు దాన్ని మోడల్గా తీసుకుంటారు, అంటే నేను వాళ్ళలాగా ఉండాలంటే ఇవి చూడాలి అని. ఇంకోటి ఏంటి అంటే ఈ ప్యూబర్టీలో జనరల్గా ఏమైపోతుందంటే, అంటే న్యూరోబయాలజీ పరంగా కూడా చూసుకోవాలంటే నీ బ్రెయిన్లో ఉండే ఎమోషన్ని హ్యాండిల్ చేసే లింబిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అది ఓవర్ సెన్సిటివ్ ఉంటుంది అనమాట. అంటే పిల్లలు చెప్పే ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ పాన్ చూసినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు బ్రెయిన్స్లో ఏదో కొంచెం వైబ్రేషన్ గమనిస్తారంట. ఒక కరెంట్ చిన్న షాక్ ఇచ్చి ప్లెజర్ షాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఎందుకు, లింబిక్ సిస్టమ్ అంత ఓవర్ సెన్సిటివ్గా ఉంటుంది. అది ఏమైపోతుంది, ఒక్కసారి చూసినప్పుడు ఏదో క్యూరియాసిటీ బాగుంది అనిపించింది నీకు. 1 పాయింట్ అయ్యేదానికి ఇప్పుడు నార్మల్గా మనం పాయింట్ చూస్తే 1 పాయింట్ రైజ్ అయ్యేదానికి అంటే డోపమైన్ కానీ లేకుంటే ఒక కిక్ కానీ 10 పాయింట్స్ ఓవర్ సెన్సిటివ్గా ఉంటుందంట వెరీ ఎర్లీ స్టేజెస్లో. అది ఒక్కసారి యాక్టివేట్ అవుతాను ఏమైపోతుందంటే చైల్డ్ దాని వెనకాల పరిగెడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నీకు అది ఏమైపోతుంది, నీకు ఇంట్లోనే ఆల్రెడీ సిస్టర్స్ మదర్స్ ఉంటారు అనమాట. అంటే నేను మాట్లాడుతున్నది ఏంటి, ప్రతి చైల్డ్ గురించి కాదు, పార్న్ అడిక్ట్ అయిన వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయిరా అంటే వాళ్ళు జనరల్గా ఫోన్ తీసుకెళ్లి రూమ్లోకి ఉండటం, ఓకే, ఎక్కువసేపు స్నానం చేయటము, ఓకే, పేరెంట్స్ పట్ల ఇంత ముందులా లేని వచ్చి ఒళ్ళో కూర్చోవటము, అన్నెసెసరీగా సిస్టర్స్ ని వీళ్ళని టచ్ చేస్తూ ఉండటం. ఎందుకంటే వాడికి యాక్సెసిబిలిటీ ఇక్కడే ఉంది కదా. అంటే మనకు వచ్చిన ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఇవన్నీ మేబీ బయట ఎక్కువగా డిస్కస్ చేయరు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ ఎప్పుడైనా వంగి ఏదైనా చేస్తున్నప్పుడు పదే వాయిర్ లుక్స్ ఇవ్వటము, అదే పనిగా పేరెంట్స్ని ఒక సెక్షువల్ ఇంప్రెషన్తో చూడటం, సిస్టర్ని అట్లా చూడటము, వాళ్ళు వీటి చేసిన బట్టలు చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయంటే ఇది చాలా మంది చేసి జరిగేది బయటకు ఎక్కువ రావన్నమాట. ఇది మనకి కౌన్సిలింగ్ లో ఎక్కువగా వాళ్ళతో మనం ఎమోషనల్గా ఉండి నీకు ఎందుకు చేయాలనిపించింది, వాట్ మేడ్ యూ టు డూ అంటే ఇలాంటివి చెప్తారనమాట. అంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. కొంచెం టైట్ క్లాత్స్ ఉన్న వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించటము,
అన్నెసెసరీగా అంటే ఎప్పుడు లేనిది మదర్ని కరుచుకొని పడుకోవటము, లేకుంటే వాళ్ళు విడిచిన బట్టలు స్మెల్ చూస్తూ ఉంటాము, లేదంటే ఎక్కువ పాన్ చూస్తుంటాం, పక్కింట్లో వాళ్ళు వీళ్ళ గురించి అంటే లుక్స్ మారిపోతాయి అన్నమాట వెంటనే. ఎందుకు? నీకు యాక్సెసిబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటి, నీ బ్రెయిన్ దాన్ని రివార్డ్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు గుడ్ బ్యాడ్, మంచి చెడు, నీ పేరెంట్స్ నేను ఎట్లా పెంచారు, ఇవన్నీ ఉండవు, అన్ని అంత గాయబ్ అవుతాయి అన్నమాట. దట్స్ వై దే బిహేవ్ లైక్ దట్. అంటే ఇది పాన్ అడిక్షన్ అయిన చిల్లలో ఇలాంటి బిహేవియర్స్ ఎక్కువ కనపడతాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువగా లోన్లీ టైం స్పెండ్ చేస్తారు. ఓకే, వీళ్ళు చూసే కంటెంట్ లో ఎలాంటి కంటెంట్ ఎక్కువగా మేజర్ గా ఉంటుంది? అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి అడల్ట్ చూసే కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పార్నోగ్రఫీలో పిల్లలకి ఏముంటుంది అంటే పిక్స్ చూస్తూ ఉంటారు, ఏ వీడియోస్ వస్తే ఆ వీడియోస్ అంటే ఫ్రెండ్స్ షేర్ చేసిన వీడియోస్ చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళకంత వైడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు అడల్ట్స్ లో డిఫరెంట్ ఉంటుంది పార్నోగ్రఫీ కంటెంట్. వాళ్ళు జనరల్ గా ఏంటంటే నార్మల్ సెక్షువల్ ఇంటిమేసీ వీడియోస్ చూడడం ఉంటుంది, వెరీ డైవర్స్ వీడియోస్ చూస్తారు అనమాట. అది మనం మాట్లాడుకోవడానికి కూడా బాగుండదు, అంత డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అనమాట. అంటే కనీసం అంటే 50 to 60 టైప్స్ ఆఫ్ సెక్షువల్ కంటెంట్ ఉంటుంది అనమాట. మచ్చికి ఒక 3 చెప్పగలరా? మచ్చికి ఒక 3 అనేది చెప్పలేదు కానీ ఎక్కువగా అంటే నేను ఎక్కడో సర్వేలో చూశాను, ఏదో ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అసోసియేషన్ ఏదో ఉండాలి, గుర్తులేదు. వాళ్ళు ఏమంటారంటే ఎక్కువగా స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ సెక్షువల్ వీడియోస్, అంటే బ్రదర్ హ్యావింగ్ సెక్స్ విత్ సిస్టర్ అని, అనిమల్ సెక్స్ అనేసి అంటే ఒక భిన్నంగా చూస్తారనమాట. అది మన ఇండియన్ అడల్ట్ సెన్స్ కానీ టీన్ కానీ వీళ్ళందరూ అది మనం ఇండియన్ కంటెక్స్ట్ లో అది మాట్లాడడానికి అంత బాగోదు అనమాట. విచిత్రం ఏంటంటే ఇండియాలో కూడా చూస్తారు, ఎందుకంటే ఇండియా పార్నోగ్రఫీ సైట్స్, ఫారిన్ పార్నోగ్రఫీ సైట్స్ అనేవి డిఫరెంట్ గా ఏమి ఉండవు. నీకు ఏం జరుగుతుంది, వాళ్ళ అల్గారిథం కంటెంట్ కూడా ఎక్కువగా నువ్వు ఏది వ్యూ చేస్తే ఆ కంటెంట్ ప్రొసీడ్ అయితే వస్తుంది. ఇదేంటంటే ఆడు చూపిస్తే ఇటు చూస్తున్నాడు, అంతే, అట్లే ఉంటుంది. షాకింగ్ ఏంటి అంటే స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ అన్నారు చూడండి మీరు. అంటే మన కల్చర్ లో మదర్ ని, సిస్టర్ ని ఒక పవిత్రంగా మనం చూసుకుంటాం, అలాంటిది ఆ కంటెంట్ కూడా చూస్తున్నారు అంటే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది కల్చర్ లో నువ్వు మదర్ ని దైవంగా భావిస్తున్న ప్రతి ఒక్కరు చూస్తారు. నీకు ఇక్కడ వాడికి ఎందుకు ఆ బ్లైండ్నెస్ వచ్చింది అంటే, వెన్ యు ఆర్ డోపమైన్ హిట్, నీ బ్రెయిన్ లో డోపమైన్ హిట్ అవుతే ఫ్రంటల్ లోబ్ అంటే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ జరుగుతుంది. అంటే ఫ్రంటల్ లోబ్ అనేది డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది, ఇది కరెక్టా రాంగా, నువ్వు చేస్తుంది రైటా రాంగా అనేది ఉంటుంది అనమాట. ఆ టైంలో అది అండర్ డౌన్ అవుతుంది అనమాట. అంటే నీ ఫ్రంటల్ లోబ్ డౌన్ అయ్యి లింబిక్ సిస్టమ్ ఎక్కువ ఎమోషనల్ గా నాకు ఈ కిక్ కావాలి, నాకు ఇది కావాలి, అంతే, ఇది కరెక్టా రాంగా నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆ బిహేవియర్స్ చేసి తర్వాత బాధపడతారు, ఏంటి నేను నా మదర్ని ఇలా చూశానా, నా సిస్టర్ని ఇలా చూశానని చాలా మంది రిగ్రెట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కౌన్సిలింగ్ కేసెస్ నా దగ్గరకు వచ్చినవి ఉన్నాయి. 1-2 సార్లు చూసి ఉంటారు, అది గిల్ట్ ఫీలింగ్ అనుకొని దాని నుంచి ఎక్కువగా దాని గురించి రుమిటేటివ్ థాట్స్ వచ్చేసి ఫీల్ అయ్యి డిప్రెస్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నువ్వు వాళ్ళు గిల్ట్ ఫీల్ కాకుంటే ప్రాబ్లం అనమాట. పార్న్ కంటెంట్ చూసిన వాళ్ళు ఫిజికల్ ఇంటిమసీ వరకు ఎంత మంది పిల్లలు వెళ్తున్నారు అడల్సెంట్స్ ఏజ్ లో కానీ బిలో 18 years లో వాళ్ళు? అంటే ఇప్పుడు నీకు బిలో 18 years వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక చోట ప్లేస్ కావాలనుకో, దొరుకుతుందా మీరు చెప్పండి? ఎందుకంటే విలేజెస్ లో 13 years 15 years గర్ల్స్ విలేజెస్ ఓకే, నేను అంటున్నది ఒక సిటీలో 14 ఏళ్ల పిల్లాడు, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం, ఏం చేయగలుగుతాడు? అంటే ఇక్కడ ఎంతవరకు వెళ్తుందా అంటే, ఆ చూపు ఎట్లయినా సరే దాన్ని రియల్ గా చూడాలి, రియల్ గా అనుభవించాలనే క్రేవింగ్ ఖచ్చితంగా పుడుతుంది. ఇక్కడ నీకు అవకాశం దొరికితే ఓకే, ఆ అవకాశం దొరికినప్పుడు ఏమైపోతుందంటే అర్లీ చైల్డ్హుడ్ లోనే ప్రెగ్నెన్సీస్ రావటము, అంటే ప్యూబర్టీ దాటిన ప్రెగ్నెన్సీస్ రావడం, రిస్క్ సెక్షువల్ బిహేవియర్స్ రావటము, అట్లీస్ట్ సమ్ ఫిజికల్ ఇంటిమేసీ చాలా వరకు చూస్తారు. అది మెట్రో స్టేషన్లోనో, మెట్రో కిందనో, కొంచెం ఊరి బయటనో వాళ్ళకి అవకాశం దొరికిన చోట వెళ్తారన్నమాట. లేదా వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ట్యూషన్స్ దగ్గర ఏదో ఒకటి కన్ఫెషన్స్ లో చూస్తూ ఉంటాం మనము. అంటే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు అడల్ట్స్ జనరల్గా అయితే అది వేరు, దే హ్యావ్ అథారిటీ, వాళ్ళకి లీగల్ గా ఉంటుంది, అడల్టరీ కూడా యాక్సెప్టెడే. ఇప్పుడు సుప్రీంకోర్టు అడల్టరీ పాస్ చేసినప్పుడు చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, మనకి అంటే నేను చెప్తున్నది ఏంటి, ఎంతవరకు వెళ్తారు అంటే స్కూల్లోనూ ఎక్కడో ఒక చోట దే విల్ ఎగ్జిక్యూట్ దట్ బిహేవియర్, దే విల్ ఫైండ్ ద స్కోప్, దే ఎగ్జిక్యూట్ ద బిహేవియర్ అని. అప్పుడు ఏమిటంటే పట్టుబడితే అగైన్ దే విల్ బి సస్పెండెడ్ అండ్ దే విల్ బి సెట్ టు ఎ సైకాలజిస్ట్ లైక్ మీ. పట్టుబడలేకపోతే ఇట్ విల్ గో ఎక్స్టెండ్ వరకు. అంటే వీడు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికే చూస్తాడు, దాన్ని పొందడానికి అంటున్నాను. ఆ మత్తు అలాంటిది. ఇప్పుడు అందరూ తెలిసి ఎవరు తప్పులు చేయరు, అందుకే అంటారు చూసారు, అదే ఇది నీ ప్రాబ్లం కాదురా, నీ టీనేజ్ ప్రాబ్లం అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే,
ఆ టైంలో యువర్ ఫ్రంటల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డౌన్ అవుతాయి. ఓకే. యూ యాక్ట్ మోర్ లైక్ ఎమోషన్. నాకు ఎలాగైనా ఇది కావాలి, నాకు ఇది కావాల్సిందే అని ఒక మోడ్లో నువ్వు వెళ్తావు అనమాట. అంతే. ఓకే గంగాధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.